గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్గా ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది అనేది కేసీఆర్కి అసలు తెలియకుండానే చేస్తున్నారు. అందులో ఒక హైజాక్ అనేది జరిగింది. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. అంతర్గతంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ మారింది. ముందు నుంచి నేను నుండి పోరాడాను, అలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక మాట తను మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసిన వాళ్ళు, కేసీఆర్ గారు ఉద్యమంలో ఆయనకు అన్ని రకాలుగా సహకరించిన వాళ్లకు కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండమైన గౌరవాన్ని ఇచ్చిండ్రు, అవకాశాలు ఇచ్చిండ్రు, అందిపుచ్చుకున్నారు కూడా చాలామంది. అనేక ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఇప్పుడు కవిత గారు ఒకరే నేను పోరాటం చేసిన కుటుంబాన్ని పణంగా పెట్టిన అంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి రావాలి అనుకున్నప్పుడు ఎవరైనా అదే చేస్తారు. తను ఏం చేసిందో దానికి కంటే 10 రెట్లు ఎక్కువ అవకాశాలు పొందింది. ఒకటేమో కేసీఆర్ బిడ్డగా, ఒకటేమో ఉద్యమకారురాళ్ళగా, ఒకసారి ఎంపీగా గెలిచి ఒకసారి ఓడిపోతే ఏమంటే ఎమ్మెల్సీ 2 సార్లు ఇచ్చి కేసీఆర్ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆమె ఒక సోదరి సమానురాలు, లేకపోతే పెద్దవాళ్లకు ఒక తండ్రి అంటే బిడ్డ లాంటిది, ఆడబిడ్డ లాంటిది. అందరూ ఆ విధంగా గౌరవించారు ఆమెను. ఆ గౌరవాన్ని కూడా ఆమె తగ్గించుకోవద్దు అని చెప్పి నేను కవిత గారికి, మేము కూడా చాలా గొప్పగా గౌరవించాం, గౌరవిస్తున్నాం కూడా మా నాయకుడి బిడ్డగా. అలాగే నేను నిజంగా తను విద్యావంతురాలు, బయట ఉండి చదువుకొని వచ్చింది, సమాజం తెలిసిన మనిషి కాబట్టి బాగా గౌరవించాం. కానీ ఎప్పుడైతే అంటే పార్టీకి నష్టం చేసే ఈ పనులు, నిజంగా చెప్పాలి అని అంటే ఆ లిక్కర్ కేసులో తను ఈడీ సిబిఐ తన మీద ఇచ్చేయడం, తను కేసులో ఇరుక్కోవడం, అప్పటి నుంచి కూడా మేము వింటున్నాం ఇది నిజం కాదు, కేసీఆర్ గారి మీద ఏదో కక్షతో పెట్టినట్టుంది అని. కానీ కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలి అంటే తనకంటే బలమైన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు తననే ఎందుకు చేశారు అనేది కూడా మనం ఆలోచించాలి. అందరు మాకు అలా చెప్పినా మా నాయకుడి బిడ్డగా మేము, తను ఎప్పుడు నన్ను ఒంటరి దాన్ని చేసిన అది శుద్ధ తప్పు. ఎందుకంటే తనకి ఇక్కడి నుంచి ఈడీ తీసుకెళ్లిన రోజే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా అక్కడ ఉన్నాం మేము ఢిల్లీలో. తను ఈడీ కస్టడీలో ఉన్నన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాం. ఎప్పుడైతే తిహార్ జైలుకి వెళ్ళిందో అప్పటి వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి వచ్చేసాం. తిహార్ జైల్లో నేను కానీ సబిత గారు కానీ చాలాసార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. తనే మా అమ్మ నాన్నలు కానీ మా అత్తమామలు కానీ అక్కడ అంటే ఆ పరిస్థితులు చూసి బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు రావద్దు అని చెప్పి తనే చెప్పింది. ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు తెలుసుకోవటంలో కానీ తను బయటికి రావటంలో కేసీఆర్ గారు అంటే తను జైల్లో ఉన్న రోజులు ఆయన ఒక మానసికంగా ఎంత క్షోభ అనుభవించారు, ఎంత బాధపడ్డారు, తనల్ని చూసి మేము ఎంత ఆవేదన చెందాము అనేది ఆమె అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ అవన్నీ మర్చిపోయి తన స్వార్థం కోసం, తన రాజకీయాల కోసం, ఎవరి కోసమో ఈ చౌకబారు విమర్శలు, చౌకబారు మాటలు మాట్లాడుతుంటే చాలా అసహ్యం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇది మానుకోవాలని చెప్పి నేను కవిత గారికి తెలియజేస్తా ఉన్నాను. సో తను బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ ఉన్నారు, ఢిల్లీలోనే ఉన్నారు. డాటర్ ఆఫ్ ఎ ఫైటర్ అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు, షీఈస్ బ్యాక్ అనేటిది. బట్ తనకు మాత్రం పార్టీ అండగా లేదు. అనవసరంగా ఒక రాజకీయ కుట్రలో భాగంగా తన మీద కేసు పెట్టి పంపించినప్పుడు కేసీఆర్ రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి మాట, తర్వాత ఎవరూ పట్టించుకోలేదు అనే మాట తను పదే పదే చెప్తున్నారు లిక్కర్ కేసుకి సంబంధించి. ఒకటేమో కవిత గారు చెప్పేది అది శుద్ధ తప్పు. మొత్తం మీడియా కానీ సమాజం చూసింది కేసీఆర్ గారు ఆ రోజే ఈడీ రేట్స్ అయితేనే నేను ఎక్కడో మహబూబాద్లో ఉంటే ఇక్కడ ఉండే హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం వాళ్ళ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా హైదరాబాద్లో ఉంది. ఆమె కోసమే ఇక్కడ ఉన్నారు. కాకపోతే వాళ్ళు అక్కడ రానియలేదు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తన ఇంట్లో ఉన్నారు. మమ్మల్ని ఎమ్మటే పిలిపించి ఆ రోజే మేము ఎప్పుడో రాత్రి 1 గంట ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాం. తను అక్కడికి పోయి లేసే వరకే మేమందరం అక్కడ ఉన్నాం.
ఈడీ కోర్టులో ఉన్నంత వరకు, అంటే కస్టడీలో ఉన్నంత వరకు మేమందరం హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నాం. అలాగే తనకిచ్చే ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము అంటే ఇచ్చిన టైం ప్రతి ఒక్కళ్ళం సద్వినియోగం చేసుకున్నాం. అంటే ప్రతి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వటానికి ఉండదు. కాబట్టి తనే ఇందాక నేను అన్నట్టు తల్లిదండ్రులను కానీ అత్తమామలు వాళ్ళు రావద్దు అని చెప్పి, పిల్లలు, భర్త, రామన్న, హరీష్ అన్న, మేమందరం కూడా కలిసాం జైల్లో కూడా. కానీ ఇవాళ ఎవరు లేరు, ఒంటరిగా వదిలేసిరు, అయ్యో అనలేదు అని అంటే అది చాలా అంటే తప్పు అనే విషయాన్ని నేను తెలియజేస్తూనే, కేసీఆర్ గారు ఒక ప్రజా పోరాటం చేసియో లేకపోతే ఒక సమస్య మీద పోరాడియో జైలుకు పోయిన వాళ్ళ సంగతి వేరు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ కేసులో ఇరుక్కుంటే అది పార్టీకి అవమానం, వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి కూడా. అది చాలా పెద్ద పర్సనాలిటీ. ఆ రోజు దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని చాటి చెప్పిన నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పోరాటం చేసిన నాయకుడు. ఆయనకు ఉండే ఒక బిడ్డ, ఎవరైనా ఒక కూతురు ఒక మంచి విద్యావంతురాలు, తెలివిగల్లది, ఒక పోరాట పటిమలు ఉన్నాయని చెప్పి పొగిడి ఆమెకు అవకాశాలు ఇస్తే పోయి ఇలాంటి కేసులు ఇరుక్కుంటే ఆయనకెంత అవమానం, ఆయనకెంత నామోషి, ఆయన ఎంత ఆవేదన చెంది ఉంటాడు. ఆమె మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ గారి మీద అవినీతి మచ్చలు చేసిండు హరీష్ రావు గారు వీళ్ళని అంటది. అసలు తను తెచ్చిన మచ్చే మేము ఇప్పటికి కడుక్కోలేకపోతున్నాం. తను తెచ్చిన మచ్చే చాలా పెద్దది మాకు. ఇవాళ ఏ తెలంగాణకో ఏ ఆంధ్రప్రదేశ్కో సంబంధించి కాదు కదా, జాతీయ వ్యాప్తంగా తను ఆ రోజు ఢిల్లీ వరకు ఈడీ కేసులో పోయింది అని అంటేనే అది మాయలేని మచ్చ కదండి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి. అందులో నుంచి కోలుకోవడానికి ఆయనకి ఇప్పటివరకు సమయం పట్టింది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె మాట తీరు, ఆమె ప్రవర్తన, ఇవాళ ఆమె విమర్శలు చూస్తూ ఉంటే ఆయనకు ఎంత ఆవేదన ఉంటుంది. అంటే ఇవాళ నిజంగా కవిత గారు ఆ రోజు నుంచి మాట్లాడుతున్న తీరు చూస్తే ఇప్పటికే మేము ఇంకా చాలా గట్టిగా ఎదురు దాడి చేయడం కానీ, ఖండించడం కానీ, విమర్శించడం కానీ చేసేవాళ్ళం. కానీ ఎక్కడో అక్కడ మాకు కూడా చిన్న ఇబ్బంది. ఆ రోజు తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఏ మేరకు మాట్లాడాలో అంతే మాట్లాడాం. ఎందుకంటే మొన్నటి వరకు మేము కలిసి పనిచేసాము, మా నాయకుడి బిడ్డగా గౌరవించాము. ఆ రోజు తను ఈడీ కేసులో ఇరుక్కుంటే, లిక్కర్ కేసులో ఇరుక్కుంటే విమర్శించిన వాళ్ళందరి నోర్లు మించిన వాళ్ళం. తిరిగి ఆమెనే ఒక మాట అనాలంటే మాకే మనసు ఒప్పలేదు. అలాంటిది తను అన్నీ మర్చిపోయి ఇవాళ కేసీఆర్ గారు ఆమెకు చేసింది కానీ, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సాధన తర్వాత ఆమె పొందిన అవకాశాలు కానీ మర్చిపోయి, ఆ రోజు తను ఉన్న స్థాయి ఏంది, స్థితి ఏంది, వాళ్ళు ఉన్న స్థితి ఏందో అదంతా మర్చిపోయి, వెనకటికి ఎవరో నన్ను ఎవరు చూడట్లేరు, నేను కళ్ళు మూసుకుంటే లోకమంతా కళ్ళు మూసుకున్నట్టు మాట్లాడితే అది చూసేవాళ్లకు బాగుండదు, చూసేవాళ్ళు చూడరా. తెలంగాణ ప్రజానికం చాలా చైతన్యవంతం కలిగిన వాళ్ళు. మమ్మల్ని చాలా మంది అడిగారు. తను జైలుకు పోయిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఎక్కడ కూడా, మాకు అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్ రాలేదు, మేము ఒక సీటు కూడా గెలవలేకపోయాం. తను అప్పుడు ఇంకా జైల్లో ఉండే. అది మాకు చాలా పెద్ద మైనస్ కదా, అదొక పెద్ద మచ్చ కదా మాకు. మా పార్టీ చాలా కవిత గారి గురించి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఆమె వల్ల ఒక నష్టాన్ని పెద్ద ఎత్తున నష్టపోయి ఆ మూల్యాన్ని చెల్లించుకున్నాం. ఇంకా మళ్ళీ ఆమె ఏదో పెద్ద మిగతా వాళ్ళందరూ పనికి రానట్టు మాట్లాడితే ఏదో నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది తప్ప ఇంకోటి కాదు. అది ఆమె అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా, ఒక ఎంపీగా ఆ కుటుంబంలో కేసీఆర్ గారితో అనిత్యం కలిసే అవకాశం ఆమెకే ఉండే. ఏదన్నా ఎవరికైనా నష్టం జరిగింది, ఎక్కడన్నా లోపం జరిగింది అని అంటే చెప్పుకునే అవకాశం తనకే ఉండే. తనే వాళ్ళ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంది అని అంటే 10 ఏళ్ళు ఎటుపోయింది, 10 ఏళ్ళు గుర్తు రాలేదు. మాట్లాడే అవకాశాన్ని పార్టీయే కల్పించలేదు అనేది యాక్చువల్గా కిందేం జరుగుతుందో కేసీఆర్ కి తెలియకుండా చాలా తప్పు. కేసీఆర్ గారి ప్రతిదీ పార్టీలోనే కాదు, ఎవరేంటి, ఏ నాయకుడు ఏంటి, ఎవరి స్థాయి ఏంటి, ఎవరి
స్థితి ఏంది, ఎవరి అంటే ప్రతి ఒక్కరి బాగోగులు, ప్రతి ఒక్కరి మంచి చెడు కేసీఆర్ గారికి తెలుసు. పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించని విధంగా చాలా మందిని ఆయన పిక్ చేసిండ్రు, ఆయన పిలిచి అవకాశాలు ఇచ్చారు. ప్రతి విషయం అంటే ఈరోజు పార్టీ నడుస్తుంది అంటే కేవలం కేసీఆర్ గారి ఆదేశాలు, కేసీఆర్ గారి చెప్పే పద్ధతిననే నడుస్తుంది. అది మర్చిపోయి కేసీఆర్ గారి వరకు పోనీయలేదు అని మాట్లాడితే నువ్వే కదా. తనే అనేక ఇంటర్వ్యూలో చెప్పింది, కేసీఆర్ గారికి నేనంటేనే ఎక్కువ ప్రేమ, ఎంతైనా ఆడపిల్లను కాబట్టి నా మీద ఎక్కువ ప్రేమ, రామన్న మీద ఎంతున్నా, కేటీఆర్ గారి మీద ఎంతున్నా ప్రేమ నా మీదనే చెప్పింది. అప్పుడే ఎందుకు చెప్పుకోలేకపోయింది ఇవన్నీ? ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుంది తను, అప్పుడే ఎందుకు చెప్పలేకపోయింది? అంటే ఎవరు చెప్పిస్తున్నారో అర్థం చేసుకోలేనంత కళ్ళు మూసుకొని ఉన్నారా జనం? అంత అమాయకంగా ఉన్నారా? ఏమనుకుంటుంటారు?